హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు తయారు చేసిన థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ ఆపోజిట్ వర్డ్స్ టీఎల్ఎం చాలా ఈజీ అండి తయారు చేయడం. ఒకసారి ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా నేను పెరుగు బకెట్ మూత ఒకటి తీసుకున్నాను. అదేవిధంగా కార్డ్బోర్డ్ అండి, దానికి సర్కిల్ గీసుకుని కట్ చేసుకున్నాను. ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రౌండ్స్ అన్నింటికి కలర్ పేపర్స్తో స్టిచ్ చేశానండి. ఈ విధంగా ముందు వైపు వెనక వైపు రెండు వైపులా మొత్తం సర్కిల్స్ అన్నింటికి కలర్ పేపర్స్ స్టిచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు తీసుకున్న ప్లేట్కి మొత్తం రౌండ్గా 8 హోల్స్ చేశానండి. తర్వాత మిడిల్లో కూడా చేశాను. ఆ తర్వాత ఈ సర్కిల్స్కి హోల్ చేసి ఊలు దారం కట్టడం జరిగింది. మొత్తం సర్కిల్స్ అన్నింటికి ఇలాగా, అంటే ఒకటి చిన్నది, దానికన్నా కొంచెం పెద్దది, ఇంకొంచెం పెద్దది, ఆ విధంగా అసెండింగ్ ఆర్డర్లో ముందుగానే సెట్ చేసుకుని ఆ తర్వాత ఈ ప్లేట్కి ట్యాగ్ చేయడం జరిగింది. ఊలు దారం మధ్యలో పేపర్ పీసెస్ అంటించాను. తర్వాత ఈ విధంగా ఆపోజిట్ వర్డ్స్ అని పేపర్ స్లిప్స్పై రాసి సర్కిల్స్లో స్టిచ్ చేశాను. ఫైనల్ లుక్ ఈ విధంగా వచ్చిందండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ అండి. చూడండి, ఈ విధంగా ముందు వైపు వెనక వైపు సర్కిల్స్కి అంటించుకోవడం జరిగింది. ఇది ఒక డెకరేషన్ ఐటమ్ వెళ్ళే ఉండడం వల్ల మా విద్యార్థులకు చాలా బాగా నచ్చిందండి. ప్రతి ఒక్కరూ దాన్ని చేత్తో పట్టుకొని అలా మూవ్ అవుతూ ఉండడం వల్ల చదవడానికి పిల్లలు బాగా ఇష్టపడ్డారు. దీనిలో ఫైనల్గా ఒక చిన్న టిప్ ఒకటి ఉంది. అదేంటంటే చూడండి, ఇవన్నీ నేను అంటించేసాను కదా వర్డ్స్, అలా అయినా చేయొచ్చు. లేదంటే మనం డబుల్ సైడ్ టేప్ ఉంటుంది కదండి, దాన్ని చాలా స్మాల్ పీస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఇంకా కొన్ని ఆపోజిట్ వర్డ్స్ మనం రాసి ఉంచుకొని ఈ సర్కిల్లో డబుల్ సైడ్ టేప్ అంటించుకొని దానికి మనం రాసిన వర్డ్స్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం విద్యార్థులకు ఎక్కువ వర్డ్స్ని నేర్పించగలుగుతాం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు వీడియోను మీ అందరూ వీక్షించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. New, bigger, small.